ఇది వచ్చేసి వివో T3 లైట్ 5G మొబైల్ అండి. ఇదైతే మనకి బడ్జెట్ సెగ్మెంట్లో ద బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి IP64 వాటర్ రెసిస్టెంట్తో పాటు చాలా స్పెసిలిటీస్ అయితే ఇచ్చారు. హాయ్ గాయస్, నా పేరు కార్తిక్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని నా ఛానల్ లింక్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్లిప్కార్ట్లో నేను వివో T3 లైట్ 5G మొబైల్ అయితే ఆర్డర్ పెట్టడం జరిగిందండి. ఇదైతే నాకు HDFC కార్డ్ ఆఫర్లో అయితే 500 అయితే తక్కువకి వచ్చింది. నేను పెట్టింది అయితే 4GB 128GB వేరియంట్ అనమాట. ఇదైతే HDFC కార్డుతో బుక్ చేస్తే నాకు 500 అనేది నాకు కార్డ్ ఆఫర్లో తగ్గిందండి. అది క్రెడిట్ కార్డుతో కానీ డెబిట్ కార్డుతో కానీ తగ్గుతుంది అనమాట. అంటే నేను బుక్ చేసే టైంకి అయితే HDFC యాక్సిస్ బ్యాంక్ కార్డుకి అయితే ఆఫర్ పెట్టారు వీళ్ళు. ఇక్కడ చూస్తే మీకు 4GB 128GB అయితే వీళ్ళు మెన్షన్ చేశారండి. ఇది మనకి 2 వేరియంట్స్లో మనకైతే ఇది అవైలబుల్లో ఉన్నదండి. 4GB ఒకటి, 6GB ర్యామ్ ఒకటి. 4GB 128GB మనం తీసుకున్నాం. ఇది మీకు ర్యామ్ కావాలంటే 4GB అండ్ 6GB ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అంటే 4GB అనేది 8GBగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఏం చేస్తుందంటే ఇంటర్నల్ స్టోరేజ్ ఏదైతే ఉందో అది ఆక్యుపై చేసుకుంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది 128GB ఉంది కదా, అందులో మీరు 4GB ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకుంటే అది 128 కాస్త 125 అయిపోతుంది. మీరు 3GB ఎక్స్టెండ్ చేసుకుంటే, లేదంటే 4GB ఎక్స్టెండ్ చేసుకుంటే 124GB అయిపోతుంది అనమాట. అది ఇంటర్నల్ స్టోరేజ్ని ఆక్యుపై చేసుకుని మీకు ర్యామ్ అనేది పెరుగుతుంది అనమాట. ఇందులో మీకు చూస్తే T3 లైట్ 5G అనేది అయితే బ్రాండింగ్ అనేది వీళ్ళు మెన్షన్ చేశారండి. పైన వివో అని ఉన్నది. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉండే ఉంటాయి. ఇవన్నీ మనకి 4GB 128GB అండ్ ర్యామ్, ప్రాసెసర్ అన్నీ మీకు మెన్షన్ చేశారనమాట. ఇది ప్రాసెసర్ వచ్చి డైమెన్సిటీ 6300 అయితే మనకి ఇచ్చారండి. ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది 2.4 హెచ్జెడ్ రేషియోతో వస్తుందన్నమాట. మనకు బాక్స్ ఓపెన్ చేయగానే ఇదిగోండి ఇలా ఉన్నది. నాకు తెలిసి ఇందులో బ్యాక్ కేస్ అండ్ ఛార్జర్ కేబుల్ అయితే ఉంటుంది. వీళ్ళు ఛార్జర్ అయితే ఇవ్వట్లేదండి. మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చారు. ఛార్జర్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. మనకి ఇదిగోండి మొబైలే ఉంది. తర్వాత మీకు ఈ IMEI నెంబర్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన స్టిక్కర్స్ ఉన్నాయన్నమాట. మీకు ఛార్జర్ వీళ్ళు స్కిప్ చేశారండి. ఓన్లీ ఛార్జర్ వైర్ ఒకటే ఇస్తున్నారు అనమాట మనకి. ఇందులో చూసుకుంటే మీకు ఇదిగోండి బ్యాక్ కేస్ ఇచ్చారు. ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ అండ్ ఛార్జర్ కేబుల్ ఇచ్చారు. యూజర్ గైడ్ ఉంది. ఇది టైప్ సి వస్తుంది. మీకు తెలిసిందే అన్ని మొబైల్స్ కూడా మనకి టైప్ సి వస్తున్నాయి అనమాట. ఇది యూజర్ మాన్యువల్. ఇది యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ ఉంటాయి. ఇందులో ఏం ఉండదు, పెద్దగా ఎవరైనా పట్టించుకోం. ఇది కూడా మనకు బ్యాక్ కేస్ అయితే ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ఇచ్చారండి. వీళ్ళు ఇప్పుడు ప్రతి మొబైల్కి ట్రాన్స్పరెంట్ కేసెస్ అయితే మనకి ఇస్తున్నారు. ఫ్లెక్సిబుల్ ఉంది. మనకి డైరెక్ట్గా మొబైల్ ఓపెన్ చేసుకుంటే మొబైల్ అయితే ఇవ్వండి మనకి ఇలా ఉందన్నమాట. మొబైల్ కూడా మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుందండి. కానీ ఇదైతే బ్యాక్ 50 మెగాపిక్సెల్ అయితే మనకి మెన్షన్ చేశారనమాట. 50 మెగాపిక్సెల్ హైలైట్ చేస్తున్నారు వీళ్ళు. సైడ్ అయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ప్లస్ దానిపైన వాల్యూమ్ బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ మనం కింద చూసుకుంటే బాటంలో మనకి టైప్ సి కేబుల్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది అండ్ 3.5mm ఆడియో జాక్ ఉంది. ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్. పైన మనకి వీళ్ళు స్పీకర్స్ ఇచ్చారండి. పైన ఇచ్చారనమాట. మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే లేవు ఇందులో. ఇది మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అనమాట. మనకి ఎడ్జెస్ అయితే ఫినిషింగ్ చాలా బాగుందండి. డిజైన్ కూడా చాలా యూనిక్గానే ఉంది. అంటే మరీ నార్మల్గా క్యాజువల్ మోడల్లో ఉంది, కానీ బెటర్ అనమాట. మొబైల్ అయితే నేను స్విచ్ ఆన్ చేస్తానండి. మొత్తం ఈ మొబైల్ స్విచ్ ఆన్ చేసాక మీకు తెలిసిందే కదా, కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అవన్నీ కంప్లీట్ చేశాక నేను మీకు గెట్ బ్యాక్ అవుతాను. ఇది వచ్చేసి Android 14 వెర్షన్తో అయితే ఇది రన్ అవుతుందండి. మనకి Android 14 ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క ఫోన్ కూడా Android 14తో వస్తుంది మీకు. ప్లస్ ఇదిగోండి మనకైతే మొబైల్ అయితే ఆన్ అయ్యింది. పర్మిషన్స్ అన్నీ ఇచ్చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత లోడ్ అవుతుంది, బూటింగ్ అవుతుంది మొబైల్. మనకైతే ఇది ప్రీ అప్లోడ్ స్క్రీన్ గార్డ్ అయితే ఇస్తున్నారండి. వీళ్ళు స్క్రీన్ గ్లాస్ కాదు, స్క్రీన్ గార్డ్ ఇస్తారు. ఇదైతే మనకి 6.56 ఫుల్ HD IPS డిస్ప్లే అయితే ఇస్తున్నారండి వీళ్ళు. ఇది పర్లేదు. ఈ బడ్జెట్లో అయితే మనకి 5G మొబైల్ ప్లస్ బ్యాక్ సైడ్ అయితే 50+2 మెగాపిక్సెల్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ కూడా మనకి 8 మెగాపిక్సెల్ అయితే వీళ్ళు ఇచ్చారండి. ఓవరాల్ డిస్ప్లే అయితే పర్లేదు, క్వాలిటీ బాగానే ఉంది. మనకి ఫింగర్ ప్రింట్ అనేది సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. అది కొంచెం మనం యాడ్ చేసేటప్పుడు కొంచెం టైం టేకన్ అవుతుంది, కానీ బట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా స్పీడ్గానే ఉందండి. ఈ మొబైల్లో ఉన్న హైలైట్ ఏంటంటే 5000 mAh బ్యాటరీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. దాంతోపాటు IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో అయితే మనకి ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు.
ఈ మొబైల్ అయితే 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉన్నదండి. 5000 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మేజర్గా బెస్ట్ థింగ్ అనే చెప్పొచ్చు. మొబైల్ అయితే కంప్లీట్ సెటప్ అయిపోయిందండి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూద్దాం ఎలా వర్క్ అవుతుంది ఏంటని. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా స్పీడ్గా ఉందండి. మీకు సెన్సార్ టచ్ అవ్వగానే మీకు ఓపెన్ అవుతుంది. మనకి ఇది డిస్ప్లే పైన సేమ్ మనకి నార్మల్గా వివో మోడల్స్లో అయితే కింద స్వైప్ చేస్తే వస్తాయి డీటెయిల్స్ అన్నీ, ఐకాన్స్ అన్నీ. కానీ ఇది పైన స్వైప్ చేస్తే వస్తుంది. కెమెరా మనం చూసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఇచ్చారండి. బ్యాక్ సైడ్ 50 మెయిన్ సెన్సార్ ఇచ్చారు. సెకండరీ సెన్సార్ కింద మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారనమాట. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్, అది కూడా పర్లేదండి, బాగానే ఉంది. మీరు ఇది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అయితే ఎంఐ అండి. ఎంఐ మొబైల్ అయితే 4G మొబైల్. నేను రీసెంట్గా అన్బాక్సింగ్ చేశాను. మీరు కానీ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియో కూడాను 1080p వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా 1080p వరకు అయితే మీరు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చండి. ఇది కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో అయితే మీకు కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఇచ్చారని చెప్పొచ్చు. మీకు దీంట్లోకి కెమెరా రివ్యూ కావాలనుకుంటే నేను డెడికేటెడ్గా కెమెరా రివ్యూ అయితే నేను చేస్తానండి. మీరు కామెంట్ సెక్షన్లో అయితే మీకు కెమెరా రివ్యూ కూడా కావాలనుకుంటే మట్టుగా మీరు కామెంట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా చేస్తాను. ఇవన్నీ 50 మెగాపిక్సెల్తో తీసాను. మీరు ఒకసారి డీటెయిల్స్ చూడండి, డీటెయిల్స్ చూపిస్తాను. మీకు ఎలా వస్తుందో ఏంటని మీకు ఒక ఐడియా ఉంటుంది. డీటెయిల్స్ అయితే బాగానే ఉందండి. ఇది మొబైల్ హ్యాండ్లింగ్ కూడా చాలా స్మూత్గా ఉందండి, మీరు చూసుకోవచ్చు. స్క్రీన్ రీఫ్రెష్ రేషియో అయితే ఇది 2.4 Hz అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇది ఫుల్ HD డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది IPS ప్యానల్ అనమాట. స్క్రీన్ కూడా చూడడానికి లుక్స్ వైజ్ బాగానే ఉన్నదండి. ఇది Android 14 OS వెర్షన్తో వస్తుంది. ఇది నేను తీసుకుంది 128GB వేరియంట్. ఇవ్వండి Android 14 వెర్షన్ ఇది. కానీ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అండ్ 5000 mAh బ్యాటరీ, 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇవైతే ఈ బడ్జెట్లో అయితే ఏ మొబైల్ లేదండి. మనకి సేమ్ బడ్జెట్ సెగ్మెంట్లో అయితే ఈ వివో T3 లైట్కి మన కాంపిటేటర్స్గా MI12 అండ్ పోకో M6 అనేది ఉన్నదండి. కాకపోతే MI12 మనకి 4G మొబైల్ ఇస్తున్నారు. నా దగ్గర ఉంది, దీనికి సంబంధించిన రివ్యూ కూడా నేను చేస్తాను. కాకపోతే మీకు ఆ రివ్యూ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, డెడికేటెడ్గా రివ్యూ చేస్తాను. పోకో M6 మొబైల్ అయితే నా దగ్గర లేదు, అది కూడా ట్రై చేస్తాను తెప్పించి రివ్యూ చేయడానికి. థ్యాంక్ యూ. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.